నమస్తే. జీవచ్ఛవాళ్ళ చిన్నారులు, అకాల వృద్ధాప్యం మీద పడ్డ అభాగ్యులు, కదిలిస్తే చాలు కన్నీటి గాథలు. ఆ జిల్లా పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ఫ్లోరైడ్ సమస్యే. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో రాజకీయం రంగు మారింది. కమ్యూనిస్టుల కంచుకోటలో కామ్రేడ్లు బలహీనపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతో గులాబీ జెండాకు అండగా నిలబడింది నల్గొండ. కాంగ్రెస్ నుంచి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో రాజకీయం ఎలా ఉంది? టీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటోందా? కాంగ్రెస్ పట్టుదలతో ఉందా? నల్గొండ జిల్లాపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కమ్యూనిస్టుల కంచుకోటను గులాబీ దండు బద్దలు కొట్టింది ఇక్కడే. తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు అక్కడే. ముచ్చటగా 3 జిల్లాలైన నల్గొండలో టీఆర్ఎస్ 3 ఏళ్ల పాలన ప్రజలకు సంతృప్తినిచ్చిందా? కీలక సమస్యలపై సర్కారు దృష్టి సారించిందా? ఉద్యమాల కిల్లా నల్గొండ జిల్లా ఎర్రజెండా సాక్షిగా ఎన్నో ఉద్యమాలకు వేదికగా నిలిచింది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి జలసాధన ఉద్యమాల వరకు అన్నిటికీ ఎర్రజెండా అండగా నిలిచింది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నల్గొండ జిల్లా ఎముకలు కొరికే ఫ్లోరోసిస్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. పాలకులు మారినా, ప్రతిపక్షాలు మారినా ఇక్కడి ప్రజల స్థితిగతి ఏ మేరకు మారింది? తాజా రాజకీయ పరిణామాల్లో నల్గొండ జిల్లా పరిస్థితి ఏంటి? నల్గొండ జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని ఓసారి పరిశీలిస్తే నల్గొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల్లో టీఆర్ఎస్ 6 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు సాధిస్తే సిపిఐ 1 నియోజకవర్గాన్ని గెలుచుకుంది. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు, దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కూడా గులాబీ కండువా కప్పుకోవడంతో టీఆర్ఎస్ బలం 8కి పెరిగింది. నల్గొండ జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో భువనగిరి నుంచి టీఆర్ఎస్ ఎంపీగా డాక్టర్ బోర నరసయ్య గౌడ్, నల్గొండ నుంచి కాంగ్రెస్ తరఫున గుత్తా సుఖేందర్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో 2 పార్లమెంట్ స్థానాలు టీఆర్ఎస్ చేతిలో ఉన్నట్టే. కమ్యూనిస్టులకు ఒకప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న జిల్లాలో ఇప్పుడు వారి ఉనికి లేకుండా పోయింది. దేవరకొండ నుంచి సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర కుమార్ కారెక్కేయడంతో నల్గొండ జిల్లా ఖిల్లా మీద ఎర్ర జెండాని లాగేసినట్లయింది. మరోవైపు సిపిఎం కూడా జిల్లాలో తన ప్రభావాన్ని కోల్పోతోంది. జిల్లాలో పునర్విభజనతో నల్గొండ మ్యాప్ మారిపోయింది. పాత నల్గొండ జిల్లాతో పాటు యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఎన్నికల హామీలో భాగంగా సూర్యాపేటను జిల్లాగా ప్రకటించడం టీఆర్ఎస్ కి కలిసొచ్చే అంశం. ఇక మిర్యాలగూడను కూడా జిల్లాని చేయాలనే డిమాండ్ వచ్చినా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు ప్రభుత్వం. యాదాద్రి పేరుతో కొత్త జిల్లాని ప్రకటించడం, యాదగిరిగుట్టని అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి సానుకూల అంశాలు. సీఎంగా కేసీఆర్ పనితీరు మీద నల్గొండ ప్రజలు కొంత సానుకూల అభిప్రాయంతోనే ఉన్నారు. 3 ఏళ్ల కాలంలో ఆయన పనితీరును ప్రశంసిస్తున్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద మాత్రం అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా ఫోకస్ చేసిన అంశం ఫ్లోరిన్ సమస్య, కృష్ణా జలాల వినియోగం. కానీ వీటికి సంబంధించిన పనుల్లో మాత్రం అంత వేగం కనిపించడం లేదు. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. నల్గొండ జిల్లాలో డిండి ఎత్తుపోతల పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినా ప్రాజెక్టుకు నీటి లభ్యత ఎక్కడి నుంచన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇటీవలే కల్వకుర్తి నుంచి డిండి రిజర్వాయర్ కు నీటిని తరలిస్తే పాలమూరు జిల్లా నాయకులు ఆందోళన చేసి అడ్డుకున్నారు. ఎత్తిపోతల స్కీమ్ ని ప్రారంభిస్తే 2 జిల్లాల మధ్య ఘర్షణ వాతావరణం తప్పకపోవచ్చు. దీనికి తోడు డిండి ఎత్తిపోతల పథకం నీటి లభ్యత డిపిఆర్లు సిద్ధం కాకుండానే రిజర్వాయర్ పనులు మాత్రం చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కెనాల్ తీసుకొని లిఫ్ట్ ద్వారా తీసుకొని ఈ ప్రాజెక్ట్ డిండి ప్రాజెక్ట్ నింపి దీని నుండి దేవరకొండ, మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లన్నింటినీ పూర్తి చేసి సాగుకు తాగునీరు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటి వరకు అయితే డిండి ప్రాజెక్టులోకి శ్రీశైలం లిఫ్ట్ ద్వారా చేయాల్సినటువంటి పనులు ఏమీ ప్రారంభం కాలేదు. డిపిఆర్ కూడా తయారు కాలేదు. అలైన్మెంట్ కూడా ఇంతవరకు ఏమీ ఫిక్స్ చేయలేదు. వీరి ప్రభుత్వం పూర్తయ్యే వరకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దానికి కావాల్సినటువంటి బడ్జెట్లో కూడా అలొకేషన్ కూడా పూర్తిగా చేయలేదు. మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం సమీపంలోని చల్లగూడెంలో రిజర్వాయర్ కోసం భూసేకరణ తలనొప్పిగా మారింది. కొంతమంది రైతులకే పరిహారం అందింది. పూర్తి స్థాయిలో ఇవ్వకుండా పోలీస్ బలగాల్ని మోహరించి రిజర్వాయర్ పనులు ప్రారంభించడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
ప్రభుత్వ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు కాస్త జోక్యం చేసుకుని రైతులను ఒప్పిస్తే సమస్య పరిష్కారం అయ్యేది. కానీ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లయింది. మరి రైతులకు ఇండ్లు పోతుండే, భూములు పోతుండే, వాళ్ళకు నష్టపరిహారం కట్టియాలి రైతులకు. మరి బయట కొనాలంటే 8 లక్షలు 10 లక్షలు అవుతాయి. మరి ఆయన ఇచ్చేది 4,15,000 అవుతాయి. 4,15,000 ఇస్తుండు. మరి రైతులకు ఇంత ఇబ్బంది ఉంటే కొంతమందికి రైతులకు ఇచ్చి కొంతమందికి ఇయ్యకుండా పని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన వాళ్ళు రైతులు కొంతమంది రాని వాళ్ళు ఏం చేస్తారు, మాకు నష్టపరిహారం కట్టించినాకనే మీరు ప్రాజెక్టు పూర్తి చేయండి, లేకుంటే మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని వాళ్ళు అంటారు. మీరు ₹1 ₹5 కట్టిస్తున్నారు. మరి ఈ ప్రాంతానికి, మునుగోడు ప్రాంతానికి ఈ చెర్లగూడెం, నచ్చరెడ్డిగూడెం 5 ఊర్లు పోతున్నాయి. ఫ్లోరైడ్ బాధిత గ్రామాల వరకైనా వీలైనంత త్వరగా మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తే కొంత సాంత్వన కలిగేది. కానీ ఇప్పటికీ మర్రిగూడ మండలం వట్టిపల్లి లాంటి గ్రామాలకు నిత్యం తాగునీరు కష్టమే. 15 రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఫ్లోరైడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని కూడా పట్టించుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి మూటగట్టుకుంటోంది అధికార పార్టీ. మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫ్లోరైడ్ బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న 1,500 పింఛన్ మాత్రం బాధితులకు కొంత ఊరటే. మాకిచ్చే పింఛన్ కూడా 1,500 ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పట్లేదు, కానీ ఆ పింఛన్ ఇచ్చిన పింఛన్కి మాకిచ్చిన మా టాబ్లెట్కే సరిపోవట్లేదు. వాళ్ళు ఇచ్చినవి 1,500 ఇస్తున్నామని చెప్పిన వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. కానీ మేము గొప్ప చెప్పుకుంటాం, అది వాళ్ళ ఇష్టం. అది కాకపోతే ఏంటంటే మాకు ఇచ్చిన 1,500తో పాటు పింఛన్ కూడా పెంచాలని చెప్పి అనుగుణంగా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం. మేము ఇలా అయిపోయినాం, మా లైఫ్ ఎలాగో అయిపోయింది. మా లైఫ్లో మేము మళ్ళీ మీలాగా కావు అవుతామన్న నమ్మకం మాకు లేదు కూడా. మాకు వచ్చింది అంటే మా చావుతోనే పరిష్కారమే తప్ప ఇంకోటి దానికి పరిష్కారం అంటూ లేదు. కాబట్టి కనీసం ఫ్యూచర్లో ఉన్న పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు కన్నా బాగుండాలని చెప్పని, వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పని మేము పోరాడుతున్నామే తప్ప మా కోసం అని మేము ఎప్పుడు అనుకోము. ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ప్రభుత్వ ప్రతిష్టకు సవాలుగా మారింది. మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలోనే 180 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇక దళితుల 3 ఎకరాల భూమి వ్యవహారం కూడా ఇబ్బంది. దేవరకొండలోని చందంపేటలో ఈ స్కీమ్ కొంతమేర అమలైంది. ఎస్ఆర్ఎస్పీ కాలువను ఆనుకుని ఉన్న ఆయకట్టు రైతులు అసంతృప్తితో ఉన్నారు. వరద వచ్చినప్పుడు నీటితో చెరువులు నింపారు. తీరా పంట చేతికి అందే సమయంలో నీటిని విడుదల చేయకపోవడంతో పంట నష్టపోయారు రైతులు. దీంతో ఆయకట్టు రైతులు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. రైస్ మిల్లు పరిశ్రమకు మిర్యాలగూడ ఫేమస్. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తనకేమీ మేలు జరగడం లేదన్న అసంతృప్తి మిల్లర్లలో ఉంది. లివీ సేకరణ, విద్యుత్ ఛార్జీల తగ్గింపు లాంటి అంశాల్లో ప్రభుత్వం నుంచి అనుకున్నంత వేగంగా నిర్ణయాలు రావటం లేదన్న నిరాశతో రైస్ మిల్లర్లు ఉన్నారు. 2 years బ్యాక్ జూన్లో భారత ప్రభుత్వం ఏం చేసేదంటే ఈ లేవీ విధానం రద్దు చేసింది. ఎప్పుడైతే లేవీ విధానం రద్దు చేసిందో అసలు రైస్ మిల్ ఇండస్ట్రీ కట్టింది బాయిల్డ్ పరిశ్రమ పుట్టిందే ఆ లేవీ బియ్యం తీసుకుంటారని చెప్పి. అంటే వేరే స్టేట్లో మన సౌత్ ఇండియా తప్పితే నార్త్ ఇండియా మొత్తం బాయిల్డ్ రైస్ తింటారు కాబట్టి వాళ్ళ కోసమనే బాయిల్డ్ పరిశ్రమ స్టార్ట్ అయింది. వీళ్ళు సడన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేవీ విధానం తీసేసిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం 2 రాష్ట్రాల క్లాప్స్ అయిపోయింది. ఆ దెబ్బకు 30% ఇండస్ట్రీ క్లోజ్ అయిపోయింది 2 yearsలో. ప్రభుత్వాన్ని మేము ఒకటి అడిగాము, మినిమం కరెంటు అంటే మేము వాడుకున్న వాడికే కరెంట్ బిల్ వేయమని చెప్పాము. వాడుకున్న వరకే కరెంట్ బిల్ వేసేస్తుందంటే పరిశ్రమకు కొద్దిగా బరువు తగ్గుద్ది. వాడుకోకున్నా మీకు 3 లక్షలు మినిమం ఉంది కదా, 2 లక్షల మినిమం ఉంది కదా, 5 లక్షల మినిమం ఉంది కదా ఏంటంటే ఆ ఇండస్ట్రీ తట్టుకోదు. రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ పేరు అందరి నోళ్లలో నానేలా చేసింది నయీం ఎన్కౌంటర్. గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ విషయంలో ప్రభుత్వ తెగుని అంతా అభినందించిన తర్వాత మాత్రం కేసు నీరుగారిపోయిందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. చివరికి టీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కేసు నీరుగారిపోతుండడంతో అన్ని పార్టీల మాదిరిగానే టీఆర్ఎస్ కూడా వ్యవహరిస్తుందన్న అభిప్రాయంతో జిల్లా ప్రజలున్నారు. భువనగిరి టీఆర్ఎస్ ఎంపీతో అదే పార్టీ ఎమ్మెల్యేలకు మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి? మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలో పరిస్థితి ఎలా ఉంది? కొందరు ఎమ్మెల్యేలు ఎందుకు వివాదాస్పదమవుతున్నారు? బ్రేక్ తర్వాత చూద్దాం. అధికార పార్టీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయా? దీన్ని ప్రతిపక్షం సొమ్ము చేసుకోబోతోందా? సామాజిక వర్గాల ఆధిపత్యం కూడా నేతల మధ్య వైరానికి కారణమవుతోందా? సూర్యాపేటలో మంత్రి పరిస్థితి ఎలా ఉంది? తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్లు ఎలా నెగ్గుకొస్తున్నారు?
బలం పుంజుకోవాల్సింది పోయి మెజార్టీ నియోజకవర్గాల్లో కుమ్ములాటలే ఎక్కువగా ఉన్నాయి. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, జడ్పీ చైర్మన్ బాలునాయక్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత విభేదాలున్నాయి. దేవరకొండ మీద ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభావం ఎక్కువ. సిపిఐ నుంచి వచ్చిన రవీంద్ర కుమార్ వర్గం, కాంగ్రెస్ నుంచి వచ్చిన గుత్తా వర్గం ఓవైపున్నాయి. ఇక జడ్పీ చైర్మన్ బాలునాయక్ మంత్రి జగదీష్ రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకులు కావడంతో ఎవరికి వారు తమ వారిని చేరదీస్తున్నారు. దీంతో ఉద్యమంలో పనిచేసిన టీఆర్ఎస్ నాయకులు ఎటూ కాకుండా పోతున్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ నుంచి వచ్చిన భాస్కర్ రావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమరేందర్ రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇక్కడ కూడా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ వర్గం, మిగిలిన వారంతా మరో వర్గం. మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఇద్దరు నారాయణపూర్ మండల వాసులే. సొంత మండలం మీద పెట్టిన దృష్టి మిగతా మండలాల మీద పెట్టలేకపోతున్నారు. నేతల గ్రూపు రాజకీయాలు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువగా ఉండే మునుగోడులో నేతల పోరు ప్రజలకు మరింత నష్టం చేస్తోంది. గట్టుప్పల్ మండల కేంద్రం పంచాయతీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. జాతీయ రహదారికి అవతల వైపున్న నారాయణపూర్ మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలపడానికి కూడా ఈ నేతలిద్దరు రచ్చే కారణం. తమ గ్రూపుల గొడవలో పడి పార్టీ శ్రేణుల్ని కూడా నేతలిద్దరూ విస్మరిస్తున్నారన్న విమర్శలున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగుడి సునీతలకు ఎంపీ బోర నర్సయ్యలతో వార్ నడుస్తోంది. రెడ్డి వర్సెస్ బీసీ ఈక్వేషన్లో నేతల మధ్య పంతాలు పట్టింపులు పార్టీకి చేటు చేస్తున్నాయి. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కి, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ శామ్యూల్ కి పొసగడం లేదు. ఎమ్మెల్యే ఏ కార్యక్రమం పెట్టినా శామ్యూల్ వర్గం దూరంగా ఉంటోంది. ఎమ్మెల్యే కిషోర్ మంత్రి జగదీష్ రెడ్డి వర్గం. రెండు గ్రూపులతో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య విభేదాలపై రాష్ట్ర నాయకత్వం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అయితే జిల్లా నాయకత్వం మాత్రం పార్టీ అన్నాక ఇలాంటివన్నీ సాధారణమేనంటోంది. ఇప్పటి వరకు జిల్లాధ్యక్షుడిగా కొన్ని సమన్వయం చేసినాం. కొన్ని సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కుటుంబంలో ఉన్న మాదిరిగానే పార్టీలో కూడా ఉన్నాయి. దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మా వరకు, మంత్రి గారి వరకు అయ్యేటువంటి అన్ని కూడా ఇక్కడనే సమసిపోయినాయి. నాకు తెలిసి అంత పెద్ద చెప్పుకోదగ్గ సమస్యలు ఏమో, చిన్న చిన్న సమస్యలు. ఎందుకంటే వివిధ పార్టీల నుంచి, వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంత మమేకమై ఒక తాటి మీద నడవాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే దాని దారిలోకి వస్తున్నది. ఎక్కడ కూడా అటువంటి పెద్ద సమస్యలు అయితే లేవు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తుంది. 3 ఏళ్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎవరికి ఎన్ని మార్కులు రాబోతున్నాయి? ఇక సిఎల్పి నేత జానారెడ్డి, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరి నేతృత్వంలో పార్టీ బలహీనపడిందా, బలపడిందా? ఎర్రజెండాకు అండగా నిలబడే నల్గొండ జిల్లాలో కామ్రేడ్ల పరిస్థితి ఏంటి? నియోజకవర్గాల వారీగా చూస్తే సూర్యాపేటని జిల్లాగా ప్రకటించడం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి అనుకూలాంశం. సూర్యాపేటలో సీసీ రోడ్లు, మిషన్ భగీరథ పనుల్లో వేగం కలిసొచ్చే అంశాలు. అన్నిటికంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇక్కడ చకచకా సాగిపోతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా పార్టీలో పాత నాయకుల్ని పక్కన పెట్టి కొత్త వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే అసంతృప్తితో కేడర్ ఉంది. అందర్నీ కలుపుకుని పోవటం లేదనేది జగదీష్ రెడ్డి మీదున్న మరో విమర్శ. సూర్యాపేటలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ ప్రవళిక భర్తే మైనస్. జగదీష్ రెడ్డి కూడా పనులన్నీ ఆయనకే అప్పగిస్తున్నారని పార్టీలో అలకలు పెరిగాయి. దీనికి తోడు సూర్యాపేట మున్సిపాలిటీలో అవినీతితో ప్రజలు విసుగెత్తిపోయారు. దీంతో మంత్రి చేసిన అభివృద్ధి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఇక ప్రత్యర్థుల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి దామోదర్ రెడ్డి ఇద్దరూ సూర్యాపేటలో బలమైన నేతలే. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోంది కూడా నల్గొండ జిల్లా నుంచే. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ నియోజకవర్గానికి ఎక్కువ సమయం ఇవ్వరనే విమర్శ ఉంది. ఆయన ధోరణితో పార్టీ నాయకులు కొంత ఇబ్బంది పడుతున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ మోడల్ కాలనీ కట్టించారు. పూర్తి స్థాయిలో నిధులు రాక 1000 ఇళ్లు మధ్యలోనే ఆగిపోయినా ప్రభుత్వం మీద ఆయన ఒత్తిడి తేలేకపోతున్నారనే విమర్శ ఉంది. బలహీనమైన ప్రత్యర్థే ఉత్తమ్ కుమార్ బలం. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన శంకరమ్మపై పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి ఉంది. టికెట్ ఆశిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడు మారిపెద్ది శ్రీనివాస్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. నగర చైర్మన్ వ్యవహారం కూడా టీఆర్ఎస్ కి ఇబ్బందిగానే మారింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వార్డు మెంబర్లంతా టీఆర్ఎస్ లోకి వచ్చారు. టీఆర్ఎస్ లోకి రాకముందే చెరి 2.5 ఏళ్లు పదవిలో కొనసాగేలా చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరు టీఆర్ఎస్ లోనే ఉన్నారు.
ఒప్పందం గడువు ముగిసిన వెంకయ్య కొనసాగుతుండటంతో మంత్రి జగదీష్ రెడ్డి దగ్గర దీనిపై పంచాయతీ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనుల్లో వేగం తగ్గినా అందరికీ పెద్దాయన కావడంతో నడిచిపోతోంది. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారన్న ముద్ర ఆయన మీద ఉంది. జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో తిరుగుతుంటారు. తన వెంట ఉన్నవారిని నమ్ముతారే తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసేవారిని జానా దగ్గరికి తీయారన్న అభిప్రాయం ఉంది. ఆయన నమ్ముకున్న వారంతా ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరారు. నమ్మిన వాళ్లు దూరమైనా ప్రజల్లో మాత్రం జానాపై అభిమానం ఉంది. ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు పాజిటివ్ గానే ఉన్నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నోముల నరసింహయ్య మాత్రం నెగ్గుకు రాలేకపోతున్నారు. పార్టీ క్యాడర్ ని ఆయన కలుపుకుని వెళ్ళలేకపోతున్నారు. జానారెడ్డిని ఎదుర్కోవడానికి నోముల బలం సరిపోవడం లేదు. అనుచరులతో ప్రభుత్వ విప్కు చెడ్డ పేరొస్తోందా? భర్త జోక్యం ఆలేరు ఎమ్మెల్యేలను వివాదాల్లోనికి లాగుతోందా? కండువా మార్చిన కమ్యూనిస్టు ఎమ్మెల్యేలపై ఆరోపణలేంటి? నయీం ఎన్కౌంటర్ ప్లస్ అయిందెవరికి? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. కొందరు అధికార పక్ష ఎమ్మెల్యేలు వివాదాల్లో కూరుకుపోతున్నారు. అనుచరుల చర్యలతో కొందరు బద్నామవుతున్నారు. కొందరు నేతలు అందుబాటుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. విపక్ష ఎమ్మెల్యేల్లో కోమటిరెడ్డి ప్రజల్లో పట్టు నిలుపుకుంటూ ఉంటే కోదాడలో ఉత్తమ్ సతీమణి అసంతృప్తి మూట కట్టుకుంటున్నారు. ప్రభుత్వ విప్గా ఉన్న గొంగిడి సునీత్పై ఆలేరులో అసంతృప్తి కనిపిస్తోంది. నియోజకవర్గ కేంద్రంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టకపోవడం వల్లే ఆర్ఎండ్బి కార్యాలయం యాదగిరిగుట్టకి తరలిందని విమర్శలున్నాయి. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సస్పెన్షన్ తో కాస్త వ్యతిరేకత మూటగట్టుకున్నారు ఎమ్మెల్యే. ఆలేరులో ఎమ్మెల్యే భర్త హవానే ఎక్కువనే ప్రచారం ఉంది. గుండాల మండలం జనగామలోకి వెళ్లడం ఎమ్మెల్యే వైఫల్యమేనన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. యాదాద్రిలో తన పేరు చెప్పుకుని హల్చల్ చేస్తున్న అనుచరుల్ని ఎమ్మెల్యే కట్టడి చేయలేకపోతున్నారు. అందరినీ కలుపుకుని పోవడం లేదనే విమర్శలున్న గొంగిడి సునీతకి ఎంపీ నర్సియాతో విభేదాలు మరో సమస్య. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి భిక్షమయ్య పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా ఆయన పెద్దగా జనంలోకి వెళ్లటం లేదు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తిరుగులేని శక్తిగా మారిపోయారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయన క్రేజ్ పెరిగింది. నియోజకవర్గంలో ప్రజలకు నాయకులకు అందుబాటులో ఉంటూ అడిగిన పనులు చేస్తుంటారనే పేరుంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సొంత డబ్బులతో బోర్లు వేయించి ప్రజలకు దగ్గరయ్యారు. భువనగిరిలో నయీం దౌర్జన్యాల్ని తట్టుకుని నిలబడటం తర్వాత ఆ గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ కావడంతో శేఖర్ రెడ్డికి ప్లస్ అయిందంటున్నారు. అయితే ఎంపీ బోర నర్సయ్యతో మాత్రం కొంత గ్యాప్ ఉంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం ఉంది. ఇక బీజేపీకి కూడా భువనగిరిలో చెప్పుకోదగ్గ బలం ఉంది. అయితే మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి అంత యాక్టివ్ గా లేకపోవడంతో భువనగిరిలో టీడీపీ నామమాత్రమే. మొదటి నుంచి సిపిఐకి కంచుకోట లాంటి మునుగోడు మొదటిసారి అధికార పార్టీకి పట్టం కట్టింది. 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2.5 ఏళ్లలో అంతా తానేనన్నట్టు వ్యవహరించారు. చర్లగూడెం రిజర్వాయర్ వ్యవహారంలో ఎమ్మెల్యే పేకకు చుట్టుకునేలా కనిపిస్తోంది. పార్టీ నాయకుల్ని కలుపుకుని పోరన్న అసంతృప్తి ఎమ్మెల్యేపై ఉంది. చుట్టూ ఉండే కోటరీని తప్ప మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి ఉంది. ఇప్పుడిప్పుడే కూసుకుంట్ల దిద్దుబాటు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఎంపీ పాలవాయితో పాటు 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయన కుమార్తె కూడా యాక్టివ్ గా లేరు. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం మాత్రం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాక టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన ప్రత్యర్థి అమరేందర్ రెడ్డితోనే సమస్య. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో కేడర్ కూడా చీలిపోయింది. మిర్యాలగూడలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సుమారు 8,000 మంది బిల్లులు రాక ఇళ్ల నిర్మాణాల్ని మధ్యలోనే నిలిపేస్తారు. ఇప్పుడు వీరంతా అటు ఇందిరమ్మ ఇళ్లకు నోచుకోక ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కి దరఖాస్తు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు మాత్రం ఇంకా ఇవి కొంత లెంటర్ లెవెల్ స్లాబ్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఇంకా బిల్లులు రాలేదు. కొంతమంది ఆ బిల్లులు రాక కొంతమంది కట్టుకోలేక పరిస్థితి ఉంది. 4 బ్లాకులుగా చేశారు. 1-2లో అన్ని రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. తర్వాత 3-4లో కరెంటు కానీ రోడ్లు కానీ
మరి ఎలాంటి సౌకర్యాలు కదా కనీసం బోరు కూడా లేదు వాళ్ళు మంచి నీళ్ళు కొట్టుకోవడానికి. మరి మా చీకటి అయితే మాత్రం పాములతోనే చాలా భయంకరంగా ఉంటుంది. చెట్లు గిట్లు మొలిచి ఉన్నాయి. మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్ల తీరుతో ప్రజలు విసిగిపోవడం ఎమ్మెల్యేకి నెగిటివ్ అవుతోంది. సిపిఎం నేత జోలకంటి రంగారెడ్డి కూడా ఇక్కడ బలంగానే ఉన్న ఆ పార్టీ తటస్థుల్ని ఆకట్టుకోలేకపోతోంది. జానారెడ్డి తన కుమారుడు రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ బరిలో దించుతారనే ప్రచారం ఉంది. ఎర్ర జెండాతో ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత గులాబీ కండువా కప్పుకున్న దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పై నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా లేరు. అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు ఆయన చెబుతున్నా ఆశించిన అభివృద్ధి మాత్రం లేదు. ఆయన మాత్రం వ్యక్తిగతంగా బాగానే అభివృద్ధి చెందారని, భారీగా భూములు కొన్నారన్న చర్చ జనంలో ఉంది. తన ప్రత్యర్థి జడ్పీ చైర్మన్ బాలు నాయక్ ఏం చేస్తున్నారన్నదే ఎమ్మెల్యేకి ఇప్పుడు పెద్ద టెన్షన్. ఎమ్మెల్యే కంటే ముందే టీఆర్ఎస్ లో చేరిన బాలు నాయక్ మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ తనకేనన్న ఆశతో ఉన్నారు. ఎమ్మెల్యే మాత్రం గుత్తా అండదండల్ని నమ్ముతున్నారు. నేతలిద్దరూ కాన్వాయలతో ప్రత్యర్థుల బల ప్రదర్శనకు దిగుతున్నారు. నియోజకవర్గంలో సిపిఐకి ఇప్పటికీ బలమైన కేడర్ ఉంది. కేడర్ ఉన్నా గట్టి లీడర్ లేకపోవడం కాంగ్రెస్ కి దేవరకొండలో మైనస్ పాయింట్. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ నియోజకవర్గంలో తిరుగులేదన్నట్లే ఉంది వాతావరణం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు సమస్య ఉంటే నేరుగా వస్తారనే పేరుంది. తిప్పర్తి, గనగల మండలాలు ఆయనకి పెట్టని కోటల్లా ఉన్నాయి. అయితే ప్రతిపక్షంలో ఉండటంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా కోమటిరెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన భూపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా, లేదంటే టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న దుబ్బాక నరసింహారెడ్డి పేరు నయీం కేసులో వినిపించడం అధికార పార్టీకి కూడా ఇబ్బందికరంగానే ఉంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో మాత్రం ప్రజల్లో అసంతృప్తి ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండరనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఉన్న ప్రధాన అసంతృప్తి. ఉత్తమ్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే కొత్తగా చేసిందేమీ లేదు. కోదాడలో కాంగ్రెస్ కున్న బలమైన పునాదితోనే ఆమె నెట్టుకొస్తున్నారు. నల్గొండ జిల్లా మొత్తం మీద ఈ నియోజకవర్గంలోనే టీడీపీ ఉనికి మిగిలి ఉంది. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు టీఆర్ఎస్ లో చేరిన కేడర్ మాత్రం టీడీపీతోనే ఉంది. రెండున్నరేళ్లు దూకుడుగా ఉన్న కాలేజీ సెటిల్మెంట్ ఆడియో టేపులు బయటకొచ్చాక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇరికాటంలో పడ్డారు. కుటుంబ పంచాయతీల్లో ఎమ్మెల్యే సతీమణి జోక్యంతో మరిన్ని వివాదాలు ఆయన తలకు చుట్టుకున్నాయి. అధినాయకత్వం హెచ్చరికలతో ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారంటున్నారు. ఇద్దరు సర్పంచ్లను సస్పెండ్ చేయించడం ఎమ్మెల్యేకి ఇంకాస్త నెగిటివ్ అయింది. ఇక నకిరేకల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పెద్ద దిక్కు చిరుమర్తి లింగయ్యే. అయితే 2.5 ఏళ్లుగా ఆ పార్టీ కార్యకలాపాలు ఇక్కడ దాదాపుగా లేవని చెప్పాలి. గతంలో నకిరేకల్ నుంచి సిపిఎం ఎమ్మెల్యే అయిన నోముల నరసింహయ్య టీఆర్ఎస్ లో చేరాక నియోజకవర్గంలో ఆ పార్టీ తెరమరుగైంది. తుంగతుర్తిలో టీఆర్ఎస్ పరిస్థితి బాగున్నా ఎమ్మెల్యే గాదరి కిషోర్ అందుబాటులో ఉండరన్న విమర్శ ఉంది. అయితే గత ఎమ్మెల్యేల కంటే ఈయనే నయమన్న అభిప్రాయం కూడా ఉంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపైన ప్రజల్లో అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేవు. దీనికి తోడు సాగునీటి సమస్య కూడా ఉంది. అయితే ఎమ్మెల్యే తెలివిగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా 33,000 మందికి పింఛన్లు ఇప్పించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో పోటీ చేసిన అద్దంకి దయాకర్ ఇప్పుడిప్పుడే యాక్టివిటీ పెంచారు. అయితే తుంగతుర్తిలో బలమున్న కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి వర్గం ఆయనకి ఏమాత్రం సహకరిస్తుందన్న దాని మీదే పార్టీ పరిస్థితి ఆధారపడి ఉంది. ఇక భువనగిరి ఎంపీ బోర నర్సయ్యగౌడ్ పనితీరు బాగున్నా అందరినీ కలుపుకుని పోరనే విమర్శ ఉంది. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని మెజార్టీ ఎమ్మెల్యేలతో ఆయనకి సఖ్యత లేదు. ఎమ్మెల్యేలు తనతో దూరం జరుగుతుండడంతో ఆయన కూడా తన పని తాను చేసుకుపోతున్నారు. మరో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గ్రాఫ్ నల్గొండలో పడిపోతోంది. పార్టీలు మారాక దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో కూడా ఆయన సొంత ఇమేజ్ తగ్గింది. నల్గొండ జిల్లాపై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మరో జిల్లా రాజకీయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
Thank you.